ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. నార్మల్గా ఎవరికైనా కెరీర్ పరంగా చూసుకుంటే మూవీస్ చేస్తుండో గ్యాప్ వచ్చింది అనుకోవచ్చు. మీరు ఆల్రెడీ సూర్యవంశం మూవీ నుంచి చైల్డ్ ఆర్టిస్ట్గా చేసుకొని ఎందుకు హీరోగా ఎంటర్ అవ్వడం, ఇంత గ్యాప్ ఎందుకు ఇంట్రడ్యూస్ అవ్వడానికి? అంటే అది నేను అనుకుని తీసుకున్న గ్యాప్ కాదు, అది అట్లా అనుకోకుండా కొన్ని సంఘటనల వల్ల, లేకపోతే నా అప్రోచ్ విధానం కొంచెం తప్పు ఉండడం వల్లనో మేబీ ఇక్కడ కొన్ని మిస్టేక్స్ అయితే జరిగాయి డెఫినెట్గా. అంటే మీతో పాటు వచ్చిన వాళ్ళు, మీ తర్వాత వచ్చిన వాళ్ళు కూడా హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నారు. యా అంటే నేను ఎప్పుడు ఆ క్యాలిక్యులేషన్ ఎప్పుడు వేసుకోలేదు. ఎందుకంటే నేను నా సినిమాలు ఏంటి, నేను ఎలాంటి సినిమాలు చేద్దాం అనుకుంటున్నా, నేనేం చెప్పాలి జనాలకి, అసలు వాళ్ళు ఎందుకు నా సినిమా చూడడానికి రావాలి, ఇంతవరకే నా పరిధి. మిగతా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు అనేది ఇన్స్పిరేషన్ తీసుకోవడానికి వాడితే తప్పితే కంపారిజన్కి నేను వాడుకోను ఎప్పుడు. ఓకే. సో అది వేస్ట్ కూడా అట్లా కంపేర్ చేసుకుంటే. ఎందుకంటే నువ్వు ఎంత గొప్ప అయినా కూడా జీవితంలో ఖచ్చితంగా నీకంటే గొప్పడు ఒకడు ఉంటాడు ఎప్పుడైనా సరే. సో నువ్వు అట్లా కంపేర్ చేసుకోవాలంటే దానికి అంతు అదుపు ఏమి ఉండదు, దానికి అది లిమిట్లెస్ అది. సో నువ్వు ఏదైనా తీసుకోగలిగితే వాళ్ళ నుంచి మంచి తీసుకొని నీ దాంట్లో ఇంప్లిమెంట్ చేసుకోవడమే తప్పితే కంపేర్ చేసుకుని వేస్ట్. సో నేనేంటంటే కొన్ని మేబీ అంతగా కూడా నేను వెళ్ళి ఎవరిని అప్రోచ్ కాలేదేమో, మేబీ ప్రాపర్గా ఆఫీసుల డ్యూటీ ఇంకా గట్టిగా తిరగాల్సిందేమో మేబీ. నేనేంటంటే ఒక మంచి కథ దొరికితే అది చేస్తే జనాలు ఆటోమేటిక్గా చూస్తారు అనే యాంగిల్లో ఉండేవాడిని. సో డెఫినెట్గా అలాంటి ఒక స్టోరీ కోసం వెతకడంలో కొంచెం టైం పట్టింది. అండ్ ఫార్చునేట్లీ వీఆర్ కమింగ్ విత్ అ ట్రెమెండస్ స్టోరీ. డెఫినెట్గా అదైతే గుర్తుపెట్టుకోండి అందరూ, ట్రెమెండస్ స్టోరీ. ఇట్లాంటిది ఇప్పటి వరకు రాలేదు. ఓకే. నార్మల్గా ఎవరికైనా ఒక సినిమా హీరోగా చేయాలంటే చాలా అడ్డంకులు అనేవి వస్తూ ఉంటాయి అన్న బేసిక్గా. అంటే మీ పరంగా చూసుకుంటే స్టార్టింగ్ 2018లోనే హీరోగా ఇంట్రడ్యూస్ మూవీ షూటింగ్లోనే ఏ అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికంటే క్రాకర్స్ అన్నీ వేసుకొని మీరు ఈ అమ్మాయినే అంతా తనే చేసింది ఎలా అంటే అన్న ఆ సీన్ చేసినప్పుడు కానీ తర్వాత మీరు వచ్చి ఎమోషనల్గా అంటే సినిమా ఒక ఎమోషనల్గా ఇదంతా మనకే ఎందుకు జరుగుతుంది, ఎంత కష్టపడుతూ ఇంత చేస్తున్నా, అదైతే డెఫినెట్గా ఉంటుంది ఆ ఫీలింగ్. ఎందుకంటే ఎంతో కష్టపడి ఒక సినిమా ఆన్ సెట్కి వెళ్ళి అక్కడ అన్నీ అనుకుంటున్నట్టు జరుగుతున్న టైంలో మళ్ళీ ఒక మేజర్ దెబ్బ పడినప్పుడు మొత్తం థాట్ ప్రాసెస్ అంతా కకావికలం అయిపోతుంది అనమాట. అంటే ఏం జరుగుతుంది అసలు, మనకే ఎందుకు ఇట్లా జరుగుతుంది, ఎందుకు ఇన్నిసార్లు మనల్ని టెస్ట్ చేస్తున్నాడు, అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా, ఇంతవరకు వెళ్తుంది క్వశ్చన్. డెఫినెట్గా ఎందుకు మనకే ఎందుకు ఇట్లా లాస్ట్లో ఆగిపోవడం, ఏంటి అసలు వాట్ ఈస్ రాంగ్, ఏంటి గ్రహాలా, వాటి మూమెంట్సా, లేకపోతే కేపీజే లక్కీ స్టోన్లు వాడాలా, ఏంది అంటే జస్ట్ అట్లా చెప్పినా కూడా ఏంటంటే ఒక లోపల ఒక రకమైన ఇది ఉంటుందన్నమాట, ఏంది అసలు ఎందుకు జరుగుతుంది ఇట్లా. అండ్ నేను హాస్పిటల్లో 2 months ఉన్నా, ఐసీయూలో 2 months ఉన్నా. అక్కడ 138 టైల్స్ ఉండేవి హాస్పిటల్ గదిలో. రోజు అవే లెక్క పెట్టేటోని, ఎందుకంటే నాకు వేరే వ్యాపకం లేదు అక్కడ, ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. అంటే పేపర్స్ మీద రాసి నర్సులకి ఇచ్చి బయట నేనేమో లోపల 2 months, మా డైరెక్టర్, మా అసోసియేట్ డైరెక్టర్, మా కో డైరెక్టర్ బయట 2 months వాళ్ళు అక్కడే ఉన్నారు అనమాట. వాళ్ళు ఏంటి నాకు మోటివేషన్ చేయడానికి సినిమా డైలాగులు పేపర్లో రాసి నాకు పంపించేటోళ్ళు, నేను మళ్ళీ వాళ్ళకి డైలాగులు రిటర్న్ రాసి పంపించేటోని. బట్ స్టిల్ లోపల ఒక రకమైన హోల్డ్ ఉండేది, ఏంటి అసలు ఇది ఎక్కడికి వెళ్తుంది. బట్ సమ్వేర్ ఐ బిలీవ్ అలాంటి ఒక థాట్ ప్రాసెస్లోనే ఒక స్ట్రాంగ్ మోటివేషనల్ పాయింట్ కనిపించింది నాకు. అంటే మామూలుగా అన్నీ సాఫీగా జరిగిపోయి అనుకున్నట్టు జరిగిపోయి అన్ని ఫేవరబుల్ కండిషన్స్లో నువ్వు సినిమా రిలీజ్ చేసేసి హిట్ చేయడం ఒక ఎత్తు, నీకు జీవితంలో ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా, ఎన్ని అన్ఫేవరబుల్ సిచ్యువేషన్స్ నీకు వచ్చినా, ఎన్ని అబ్స్టకల్స్ వచ్చినా అవన్నీ నువ్వు దాటుకుంటూ వెళ్ళి నిలబడి నువ్వు సినిమా సక్సెస్ చేయడం ఇంకొక ఎత్తు. సో మేబీ ఐ థాట్ ఓకే నాకు ఫస్ట్ కేటగిరీ సెట్ అవ్వట్లేదేమో, సెకండ్ కేటగిరీలో చూద్దాం ఏముంది, నిలబడాలి కదా అంతే. సో ఐ థింక్ దట్ ఈస్ వేర్ ఐ ఫౌండ్ ఎ ఈవెన్ స్ట్రాంగర్ మోటివేషన్.
దానివల్ల ఏంటంటే మెంటల్గా కూడా చాలా స్ట్రాంగ్ అయ్యాను అనమాట నేను. సో ఇంకేది కదపలేదు, అలా ఒక 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 టైప్లో ఉంటుంది. అంటే అది జరిగినప్పుడు కూడా పోలీస్ స్టేషన్కి ఎక్కువ తిరిగేవాళ్ళు, అప్పుడున్న టీడీపీ గవర్నమెంట్ అంటే నారా లోకేష్ గారి పిఏ. అవునవునవును, ఆయన బాగా సపోర్ట్, చాలా బాగా సపోర్ట్ చేశారు పాపం. అంటే అది ఏంటంటే షూటింగ్లో జరిగిన యాక్సిడెంట్, అండ్ అప్పటి వరకు కూడా ఒక హీరోకి అలా జరగడం ఎవరు చూడలేదు సెట్లో. అంత మేజర్ యాక్సిడెంట్ ఎవరు చూడలేదు, ఎవరికి ఏం అర్థం కాలేదు. అండ్ పోలీసులకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది, పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళిపోయారు అందరినీ. నన్ను వచ్చి అడిగారు ఎవరైనా కావాలని ప్లాన్ చేశారా ఏంటి అని అడిగారు. నేను చెప్పాను అట్లేం కాదండి, నా వాలంటరీగా నేనే చేశానని చెప్పాను. బట్ స్టిల్ వాళ్ళు ఏంటంటే డెఫినెట్గా ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు దానికి కొన్ని కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, ఎంత కాదనుకున్నా లా అండ్ ఆర్డర్లో కానీ అన్నిటికీ ఒక కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. సో అలాంటి టైంలో వాళ్ళ పిఏ లోకేష్ గారు, వాళ్ళ పిఏ టీడీపీ సపోర్ట్, వాళ్ళు చాలా సపోర్ట్ చేసి కొంచెం మాకు అలా కొంచెం సెట్ చేశారనమాట. పోలీస్ స్టేషన్ హైలైట్ సీన్ అది. అంటే కొన్ని ఇలా జరిగినప్పుడు ఫ్యామిలీ రిలేటివ్స్ నుంచి కానీ, ఫ్యామిలీస్ నుంచి కానీ, స్టార్స్ దగ్గర నుంచి ఎవరి నుంచి ఎట్లాంటి ఫీడ్బ్యాక్, అంటే మీతో వచ్చి కలవడం కానీ అట్లా జరిగింది? అంటే స్టార్స్ వరకు వెళ్ళలేదు ఇన్ఫర్మేషన్, ఎందుకంటే మేము ఎక్కడ బయటికి చెప్పుకోలేదు అప్పుడు ఇట్లా జరిగింది, లేదా ఎప్పుడు హడావిడి ఎప్పుడు చేయలేదు. అది అంటే ఇంట్లో వాళ్ళు ఆబ్వియస్లీ వాళ్ళు మామూలు దెబ్బ కాదు, నాకు ఎంత పెద్ద దెబ్బనో మెంటల్గా వాళ్ళకి అంతే పెద్ద దెబ్బ అది. ఎందుకంటే కళ్ళెదురుగుండా మొత్తం అప్పటి వరకు ఒక కెరియర్ కోసం తపన పడుతున్న వాడికి సడన్గా ఇట్లా మొత్తం తోలంతా లేచి వచ్చేసి అడ్డదిడ్డంగా అయిపోతే చూసి తట్టుకోలేరు ఎవరు కూడా. సో వాళ్ళకి ఐ థింక్ చాలా మేజర్. సో ఆ విషయంలో ఏంటంటే నేనే వాళ్ళకి ఇంకా మోటివేషన్ ఇచ్చి ఏం కాదు సెట్ చేస్తాను, నేను మళ్ళీ కంబ్యాక్ ఇస్తా. సో నేనే వాళ్ళకి ఇంకా కొంచెం మెంటల్ మారల్ సపోర్ట్, ఎందుకంటే నేను కనుక డౌన్ ఉండి నేను ఏదైనా డిప్రెషన్ చూపించంటే వాళ్ళు ఇంకా డౌన్ అయిపోతారు. సో నాకేంటంటే అలా కాదు, మనం స్ట్రాంగ్ ఉంటే చుట్టుపక్కల ఆటోమేటిక్గా స్ట్రాంగ్ అవుతారు అందరూ. సో అలా నేను ఫస్ట్ స్ట్రాంగ్గా నిలబడ్డా, నేను ఓకే ఏదైనా సరే చూసుకుందామని. సో అలా ఉండింది, మెంటల్గా మారల్గా అన్ని రకాలుగా గట్టిగా నిలబడ్డాం అనమాట. యా.